ఎందుకు సిద్ధంగా ఉన్నారు ప్రసాద్. క్షణక్షణానికి బీజేపీ ఆధిక్యంలో ఉండే స్థానాల సంఖ్య పెరిగిపోతున్న పరిస్థితి. 150 ప్రస్తుతం 150 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు బీజేపీ అభ్యర్థులు. ప్రస్తుతం అప్డేట్స్ చెప్పండి ప్రసాద్. కాంగ్రెస్ పార్టీ కేవలం గతంలో కంటే కూడా పెద్ద ఎత్తున నష్టపోయిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కేవలం 20 స్థానాల్లో మాత్రమే తన యొక్క ప్రాబల్యాన్ని చాటుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనుకున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం 150 స్థానాల్లో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతుండగా కేవలం కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లోనే ఉంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్ద వీళ్ళంతా చూసినట్లయితే వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద జయ జయ విధానాలు చేస్తున్నారు. बीजेपी का अनुकूल निनादालु चेस्तुन्नारु. क्या आपको क्या लग रहा है, आपको इस बार बहुत ज्यादा सीट जीत रही? देखिए सर, ये गुजरात है, ये मोदी जी का गुजरात है, ये भूपेंद्र का गुजरात है और लाखों कार्यकर्ता जो भाजपा के उनका गुजरात है। यहाँ के कोई भी आदमी फ्री के चक्कर में नहीं पड़ता है, सब मेहनती प्रजा है। और मैं विरोधी पार्टी से आपके चैनल से माध्यम से कहना चाहता हूँ कि अगर मोदी जी कहते हैं 8 बजे के बाद नोट बंद होती है, अगर मोदी जी कहते हैं कि आपको थाली लेके कोरोना में निकलना है, थाली बजानी है, तो इस बार मोदी जी ने कहा है कि आपको नरेंद्र के रिकॉर्ड भूपेंद्र को तोड़ने हैं। तो जनता ने उसी को हाथ में लेके नरेंद्र जी की बात मानी है और उनके ही रिकॉर्ड तोड़े और इस बार रिकॉर्ड तोड़ जीतोगी भाजपा की। आप मोदी को वोट दे दिया, बीजेपी को वोट दे दिया? मैंने मोदी और बीजेपी दोनों को वोट दिया है। आपको कोई कैंडिडेट के बारे में आपको कोई इतना भाई कई जगह पर देखा था, सुना था, मैं पूछा था, मगर कैंडिडेट के बारे में कोई उसको कैंडिडेट के बारे में तो सब लोग जानते हैं बराबर। कैंडिडेट का नाम हर एक कार्यकर्ता को पता है, लेकिन कार्यकर्ता सिर्फ मोदी साहब को देखते हैं। मोदी साहब ने बोला है, मोदी साहब पड़ता है, मोदी जी हमारा गुरु है। ऐसे उसकी शुरुआत हुई राजकारण में, उसकी शुरुआत गुजरात में। हम पार्टी की विचारधारा से जुड़े हुए हैं और पार्टी की जो विचारधारा है वही मोदी जी की विचारधारा है, तो हम सब कार्यकर्ताओं की विचारधारा यही है। आप क्या मोदी बोल रहे? केवल मोदी हमारे पितामह भीष्म है। मोदी जी जो है वो भारतीय जनता पार्टी के स्तंभ है। हर घर कमर खिलेगा और हर जगह पे बीजेपी का झंडा लहराएगा। అది బీజేపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి మానసికమైనటువంటి పరిస్థితి. అది కేవలం బీజేపీ అంటే మోడీనే, మోడీ పట్లనే ఉన్నటువంటి విపరీతమైనటువంటి అభిమానం, చేసినటువంటి అభివృద్ధి, ఆయనకున్నటువంటి వ్యక్తిగత ఆకర్షణ, ఇవన్నీ కూడా బీజేపీ విజయానికి దోహదం చేశాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున గతంలో చేసినంత మేరకు అనేకమైనటువంటి సామాజికమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి. పాటీదారు ఉద్యమం వచ్చింది, పాటీదారు ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ అల్పేష్ ఠాకూర్ నేతృత్వంలో ఓబీసీల ఉద్యమం వచ్చింది. ఈ రకంగా అనేక ఉద్యమాలు కలిసి వచ్చిన నేపథ్యంలో 2017లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా విజయం సాధిస్తుందని అనుకున్నారు. ఆ మేరకు అంచనాలు కాకపోయినప్పటికీ కూడా 77 స్థానాలతో విజయం సాధించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ వైపు తిరిగిపోయారు. ఆ తర్వాత ఈ రకంగా ప్రలోభపడిపోయినటువంటి బీజేపీ వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కూడా ప్రజల్లో కొంత మేరకు మానసిక స్థైర్యం సడలిపోయింది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారనే నమ్మకాన్ని కూడా కోల్పోవటమే కాంగ్రెస్ పార్టీలో ఈ మేరకు ఈ రకంగా నష్టపోవడానికి కారణమైందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. పైగా ఇతరత్ర అనేకమైన అంశాలు, అనేక చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబడ్డారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకును తుత్తునీలు చేసింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా తక్కువ సంఖ్యలోనే స్థానాలు గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా ఈసారి బీజేపీ ఇచ్చినటువంటి నినాదం, సిపిఎం పశ్చిమ బెంగాల్లో ఏ రకంగా అయితే అప్రతిహతంగా 1977 నుంచి 2011 వరకు కూడా చేసినటువంటి పాలన 7 సార్లు జ్యోతి బసు నేతృత్వంలో 5 సార్లు, 2 సార్లు బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలో 7 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఆ రకంగా 7వసారి కూడా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక పోటీని, అదే రకంగా గుజరాత్ యొక్క ఆత్మాభిమానాన్ని చాటి చూపే రీతిలో ప్రచారాన్ని నిర్వహించారు. అదేవిధంగా మైక్రో ప్లానింగు, ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు, ఆర్థిక వనరులు, యంత్రాంగము, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సంఘ పరివార కార్యకర్తలు
ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఈ ఆర్థికంగా ఉన్నటువంటి బలము, ఇవన్నీ కూడా బీజేపీ విజయానికి వెన్నుదన్నుగా నిలిచాయి. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు. కేవలం ఎక్కడైతే ఆ నియోజకవర్గాల్లో స్థానికంగా అభ్యర్థులు ఉన్నారో, బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారో, వారు మాత్రమే ఏదో రకంగా ఈ విజయాన్ని సాధించేందుకు ప్రయత్నాలు చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముందు ఏ రకంగానూ నిలవలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ పైగా వచ్చి దాడి చేసింది. ఈ రకంగా ఇండిపెండెన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పార్టీ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకును కొల్లబడటంతో ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అపజయానికి గురైంది. ఇకపోతే గుజరాత్లో ఉన్నటువంటి 7వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ తరుణంలో పెద్ద ఎత్తున కార్యకర్తల ఉత్సాహం నెలకొనుంది. అనేక చోట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద వచ్చారు. అదేవిధంగా రహదారి వీధుల్లో కూడా వచ్చి బీజేపీకి అనుకూలంగా ఇప్పుడే మనం విన్నాము కార్యకర్తల యొక్క మనోగతం. కార్యకర్తల మనోగతం మోడీ తమ గురువు, మూలస్తంభం అంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఇవన్నీ కూడా సాధారణంగా సగటు బీజేపీ కార్యకర్తల్లో వాళ్ళ మనసుల్లో గూడు కొట్టుకుని పోయాయి. అభ్యర్థి ఎవరు అన్నది చూడలేదు. అతని పట్ల ఉన్నటువంటి విమర్శలను ఎవరు కూడా ఖాతరు చేయలేదు. కేవలం బీజేపీ అంటే మోడీ అంటే బీజేపీ కాబట్టి మోడీ పట్ల, మోడీకి ఉన్నటువంటి వ్యక్తిగత ఆకర్షణ, వ్యక్తిగతమైనటువంటి పలుకుబడి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి ఓటర్లను. ఆ రకంగా ఆత్మగౌరవాన్ని కూడా తట్టి లేపటంతో 7వసారి కూడా మరొకసారి బీజేపీని అధికారంలో తేవాలని చెప్పి కూడా శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని కూడా రేకెత్తించారు. ఆ రకంగా అన్ని రకాలుగా బీజేపీ విజయం సాధించడానికి పెద్ద కారణమైందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే బీజేపీ అప్రతిహతంగా తన యొక్క విజయాన్ని మరొకసారి కేంద్రంలో కూడా చాటి చెప్పేందుకు ఈ గుజరాతీ ఎన్నికల్లో వచ్చినటువంటి విజయం పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. అనేక చోట్ల, అనేక రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు కూడా అధికారం లేని చోట్ల కూడా ఈసారి ఈ గుజరాత్ ఎన్నికలు కూడా ప్రభావితం చేసే విధంగా ప్లాన్ వేస్తున్నారు. ఆ రకంగా ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. ఇంకా 18 నెలలు సార్వత్రిక ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు సమయం ఉంది. అయినప్పటికీ కూడా బీజేపీ ఎక్కడా కూడా విశ్రామం లేకుండా ఆ ఎన్నికల కోసం సమాయత్తం అవుతుంది. ముఖ్యమంత్రులు, కార్యకర్తలు, కీలకమైనటువంటి నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవటం, ఖరారు చేసుకోవటం, ఆ రకంగా వారికి ఒక బాధ్యతలను నిర్దేశించడం, ఆ నిర్దేశించినటువంటి బాధ్యతల ప్రకారం పని చేస్తున్నారా లేదా అని చెప్పి పైనుంచి పర్యవేక్షణ చేసేందుకు కూడా అనేక రకాలుగా ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకోవడం కూడా బీజేపీలో ఉన్నటువంటి వ్యూహ రచనలో ఉన్నటువంటి భాగం. ఈ రకంగా బీజేపీ తన యొక్క విజయాన్ని సుస్థిరం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్థికంగా బలంగా ఉంది. అదేవిధంగా కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు, ఈ రకంగా అనేక రకాలుగా ఉన్నటువంటి బీజేపీ ముందు ఏ పార్టీ కూడా నిలవలేదు అన్న అంశాన్ని స్పష్టంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ గుజరాత్లో సాధించినటువంటి విజయం సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికలపై పెద్ద ఎత్తున ప్రభావితం చూపే అవకాసం ఉంది. తిరిగి మరొకసారి కూడా బీజేపీకి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి అగ్రనాయకత్వం ముందు ఎవరు కూడా నిలిచేందుకు అవకాశం లేదన్న ఒక అభిప్రాయం ఖచ్చితంగా సగటు భారతీయుడిలో, సగటు ఓటర్లో కూడా కలిగే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, కానీ ఇప్పటిదాకా బీజేపీ ఎన్ని విజయాలు సాధించినా కూడా ఇప్పుడు ప్రస్తుతం సాధించబోయే విజయం మాత్రం చరిత్రాత్మకం, చాలా రికార్డులను కూడా తిరగరాస్తోంది అన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశాలు అదే సందర్భంలో గుజరాత్లో పార్టీ బలహీనంగా ఉన్న దాదాపు 31 చోట్ల మోడీ ర్యాలీలు నిర్వహించారు. మొత్తం 54 నియోజకవర్గాల్లో రోడ్ షోలు కూడా చేశారు. సో ఈ ప్లేసెస్లో ఈ 31 చోట్ల ఎటువంటి రిజల్ట్స్ బీజేపీ చవి చూస్తోంది ఈరోజు? 2017లో ఈ అహ్మదాబాదు పట్టణంలో జరిగినటువంటి ర్యాలీ యొక్క ప్రభావం ఏ రకంగా ఉన్నది మరికొద్ది సేపట్లోనే స్పష్టంగా తేల్చే అవకాశం ఉంది. గెలిచినా కానీ అభ్యర్థుల యొక్క ఓట్ల సంఖ్య కూడా చాలా తేడా ఉంది. దాదాపు 1000 మేరకు డిఫరెన్స్ ఉంది. బీజేపీ అభ్యర్థికి 10,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఉన్నటువంటి వరుసలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం 4,000 ఓట్లతో మేరకే పరిమితమయ్యారు. ఈ రకంగా ఓట్ల సంఖ్య కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చేందుకు అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ కేవలం 12 స్థానాలు గెలిచింది. మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. అహ్మదాబాదు నగరంలో డిస్ట్రిక్ట్ కానీ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 16 ఉంటే 16లో 12 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 4 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సాధారణంగా పట్టణ నగర ప్రాంతాల్లో బీజేపీకే బలంగా ఉంటుంది. అయితే ఈసారి అంతకు మించి కూడా స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం
ఉంది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఓటింగ్ సరళి అది లెక్కింపు సరళి కనుక చూసినట్లయితే ఆ మేరకు బీజేపీ అధిక మొత్తంలో స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉంది. కాకపోతే గాంధీనగర్లో కూడా దాదాపు 10 అసెంబ్లీ స్థానాలు గాంధీనగర్లో కూడా బీజేపీయే ఆర్థిక పటేల్ ఓడిపోతారని అనుకుంటున్నటువంటి ఒక అంచనా ఉంది. అయితే దాన్ని అధిగమించి కూడా ఆర్థిక పటేల్ కూడా గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాలను బట్టి తెలుస్తుంది. ఈ రకంగా బీజేపీ అనేక చోట్ల అనేక రకాలుగా ప్రభావితం చేసింది. వెన్నుదన్నుగా బీజేపీకి అండగా ఉన్నటువంటి పటేల్ పాటీదారు సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పనిచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మరుచుకోవడంలో అనేకమైనటువంటి వ్యూహాలను చేసినటువంటి బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసింది, అనేక రకాలుగా వ్యూహరచన చేసింది. ఆ మేరకే బీజేపీకి ఇంతటి ఘన విజయం లభించిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మోడీ నేతృత్వంలో మొత్తం మూడు బహిరంగ సభలు జరిగాయి, 31 ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో కూడా పెద్ద ఎత్తున అంటే ఇంకొక రెండవ విడత ఎన్నికలు జరగబోతున్నాయని 2-3 రోజుల ముందు వరకు అహ్మదాబాద్లో చేసినటువంటి ర్యాలీ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో దాదాపు 40 కిలోమీటర్ల మేరకు మోడీ నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో వాలంటీర్గా స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా పాల్గొన్నారు, పట్టణ నగర ప్రజలు, నగర ఓటర్లు. ఈ రకంగా బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా సాధారణంగా మోడీ పట్ల ఉన్నటువంటి ఆకర్షణ, బీజేపీ నగరాల్లో పట్టణాల్లో బీజేపీకి ఉన్నటువంటి ఒక పలుకుబడి, ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపాయి. ఆ రకంగా ఇతరత్రా ఉన్నటువంటి అనేక శక్తియుక్తులు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ప్రాథమికంగా మోడీ కేవలం మోడీ అన్న ఒక 2 అక్షరాలే ఈ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. అతనుకున్నటువంటి ఆకర్షణ, ఆయనకున్నటువంటి పలుకుబడి, ఇవన్నీ కూడా ఎన్నికల్లో విజయం సాధించేందుకు పెద్ద ఎత్తున పనిచేశాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది.